మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ద గ్రేట్ ఛత్రపతి వీర శివాజీ పుత్రుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి. భారత స్వాతంత్ర స్వరాజ్య స్థాపనే ఊపిరిగా హిందూ సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా జీవించి పోరాడిన మహాయోధుడి చరిత్ర. టాపిక్ లో వెళ్లే ముందు, ఇప్పటి మన దేశం ఒకప్పుడు అఖండ భరతఖండంగా వెలుగుతుండేది. సర్వ విద్యలకు ఆది గురువుల పుట్టుకకు మూలం ఈ మన భరతఖండం. అందుకే దీనిని వేదభూమి, పుణ్యభూమి అని పిలిచేవారు. నలంద, తక్షశిల ఇలా ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉండేవి. వీటి నుండి ప్రపంచ మేధావులను అందించిన ఘనత మన భారతానికే దక్కుతుంది. అందుకే దీనిని విశ్వగురువు అని పిలిచేవారు. ప్రపంచం కన్ను తెరవక ముందు బట్టకట్టి నాగరికతకు మూల ప్రతిబింబమై అనుసరణీయంగా ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా తలమానికంగా మారింది. అందుకే దీనిని సంస్కృతి సాంప్రదాయాల పుట్టినిల్లు అంటారు. ఇలా ఉండగా కొన్ని విదేశీ విద్రోహ శక్తులు మన దేశంలో చొరబడి సేవ పేరిట, వ్యాపారం పేరిట మనకు దాసులై మన మంచితనాన్ని లోబర్చుకుని మన సంపదల్ని హరించి మనల్ని బానిసల్ని చేసి కొన్ని వందల ఏళ్లు పరిపాలన చేశారు. ఎంత కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా మన సనాతన ధర్మాన్ని కదిలించలేకపోయారు. మన సనాతన ధర్మం యొక్క ఉనికి శక్తి వేద శాస్త్రాలలో, దేవతా శక్తులలో ఉందని గ్రహించి మన దేవాలయాలను కూలుస్తూ, వేద శాస్త్ర జ్ఞాన భాండాగారాలను కాలుస్తూ మతం మారమని హింసిస్తూ ఉండేవారు. ఇలా మతం మారిన వారి సంఖ్య లెక్కకు మించి ఉంటుంది. ఇలాంటి అరాచకాల నుండి మన సనాతన ధర్మాన్ని కాపాడుటకు తన ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచి దేశం కోసం, ధర్మం కోసం అర్పించిన వీర శూర ధీర యోధులలో ఒకరు మరాఠా ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు రెండవ ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈ మహారాజు మొదటి భార్య సాయిబాయిలకు పుట్టిన సంతానమే సంభాజీ. ఈయన 1657 మే 14న పురందరకోటలో జన్మించాడు. ఇతని 2 ఏళ్ల వయసులోనే తల్లి మరణించింది. నానమ్మ జిజియాబాయి ఆలనా పాలనలో దేశభక్తుడిగా సనాతన ధర్మ విలువలతో ఎదిగాడు. ఈయన 9 ఏళ్ల వయసులోనే రాజకీయ శాస్త్రాలను ఔపోసన పట్టి పొరుగు దేశాల వారితో మైత్రిగా ఉండి రాజకీయ శాస్త్ర కోవిదుడైనాడు. 13 ఏళ్ల వయసులోనే హిందీ, ఇంగ్లీష్, మరాఠా, తమిళం మొదలైన 13 భాషలకు పైగా అనర్గళంగా మాట్లాడగలిగే బహుభాషా కోవిదుడు. 14 ఏళ్ల వయసులోనే బుద్ధభూషణం, నకీబాత్, నాయకీ భేద మరియు శతరకు వంటి సంస్కృత గ్రంథాలు రాశాడు. ఈయన భార్య యేసుబాయి భర్త అడుగుజాడల్లో నడిచిన ధర్మపత్ని. భారత స్వాతంత్ర కాంక్షలో పాలు పంచుకున్న మహా ఉత్తమ ఇల్లాలు. అందరికీ విద్య, వైద్యం సమంగా అందాలని కృషి చేసిన సమతా మానవతా మూర్తి సంభాజీ. ఇలా ఉండగా మొఘలు చక్రవర్తులలో అత్యంత క్రూరుడైన 6వ చక్రవర్తి ఔరంగజేబు భారతదేశాన్ని జయించాలని వచ్చాడు. ఉత్తర భారతాన్ని ఆక్రమించుకున్నాడు. దక్షిణ భారతంపై అడుగు పెట్టాడు. ప్రజలను మతం మారమని తీవ్ర హింసలు పెట్టేవాడు. మతం మారని వారికి భయంకరమైన శిక్షలు విధించేవాడు. అయినా అతని ఆకృత్యాలకు అడుగడుగునా అడ్డుపడి సంభాజీ మహారాజ్ తన వీర శౌర్య పరాక్రమాలతో హరహర మహాదేవ, జై భవానీ అంటూ ప్రణయ రుద్రుడిలా అపరకాలిలా తరిమి తరిమి కొడుతూ మొఘలుల గుండెల్లో సింహ స్వప్నంలా ఎదిగాడు. ఇలా 9 ఏళ్ల పరిపాలనలో 120 యుద్ధాలు చేసి ఏ ఒక్క యుద్ధం ఓడిపోని శక్తిగా అజేయుడై అజరామరుడై ప్రజల గుండెల్లో ఉన్నాడు. 1682-88 వరకు ఆయన చేసిన యుద్ధాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఉదాహరణకు మొఘలులకు బూర్ఖాన్ రాజ్యం పెట్టని కోట. అలాంటి రాజ్యంపై మెరుపుదాడి చేసి మొఘలులను తరిమి తరిమి కొట్టిన చరిత్ర మరువలేనిది. పోర్చుగీసు వారితో ఔరంగజేబు 8 లక్షల సైన్యంతో కలిసి దండెత్తి వచ్చినప్పుడు కేవలం 20,000 సైన్యంతోనే సంభాజీ మహారాజ్ తన వీర శౌర్య పరాక్రమాలతో ఎదిరించి ఓడించాడు. ఎన్ని చేసినా, ఎంత చేసినా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అలా అంతర్గత శత్రువుల నమ్మక ద్రోహం వలన 1689లో కొన్ని వేల మంది సైనికుల దాడిలో ఒంటరిగా బందీగా చిక్కాడు సంభాజీ మహారాజ్. చిక్కిన సంభాజీ మహారాజును రాళ్లతో కొడుతూ, శూలాలతో గుచ్చుతూ, ఉమ్ముతూ, వీధుల వెంట తిప్పుతూ, అవమానిస్తూ, సంబరాలు చేసుకుంటూ 40 రోజులు తీవ్రమైన చిత్రహింసలు పెట్టారు. ఔరంగజేబు తన 3 షరతులకు అంగీకరిస్తే తనని ప్రాణాలతో విడిచిపెడతానని అన్నాడు. 1. రాజ్యాన్ని, రాజ్య సంపదలను అప్పగించమని. 2. తనను ప్రపంచంలోనే గొప్ప చక్రవర్తిగా ప్రకటించమని. 3. మతం మారమని అన్నాడు. ఇందున ఏ ఒక్క షరతుకు అంగీకరించక ఔరంగజేబుతో ఇలా అన్నాడు: ఔరంగజేబ్, మరచిపోయావా? నేను వీర శివాజీ పుత్రుడను. నా తండ్రి వీర శౌర్య పరాక్రమం నా రక్తంలో ప్రవహిస్తుంది అని శౌర్య ధైర్యాన్ని ప్రకటించాడు.
అందుకే మరాఠాలు ఈయనను చావా అంటారు. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. దానితో శంభాజీ చర్మానికి ఇనుప చువ్వలను గుచ్చడము, చర్మంపై ఉప్పు రాయడము, నాలుక పీకడము, కళ్ళను పికిలించి వేయడము చేశారు. ఇవి కాకుండా అత్యంత దారుణంగా అతని చర్మాన్ని ఒలిచి తాడుకు కట్టి ఆ తాడును గుర్రాలకు కట్టి ఊరేగించారు. అతని ఒంట్లో ఉన్న అణువణువును హింసించారు. కోపంతో ఔరంగజేబు శంభాజీ మహారాజును 1689 మార్చి 11న ఉరితీశాడు. అతి దారుణంగా అతని తల నరికి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి తులాపూరులోని భీమా నదిలో పడవేశాడు. అక్కడి ప్రజలు అతని శరీర ఖండాలను వెతికి అతికి ఘనంగా అంతిమ సంస్కారాలు చేశారు. శివాజీ మహారాజుకు ఛత్రపతి బిరుదు ఉన్నట్టే శంభాజీ మహారాజుకు ధర్మవీర చక్రవర్తి అనే బిరుదు ఉంది. దేశమా ప్రాణమా అంటే దేశమే అని తన ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించాడు. అతని ప్రాణత్యాగం ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధులలో దావాగ్ని నింపి మొఘలుల వంశం పతనమయ్యేలా చేసింది. ఈ దారుణ మారణ కాండకు రగిలిన ప్రజలు రణభూమిలో మొఘలులను ఊచకోత కోసి తరిమి తరిమి కొట్టారు. ఇంతటి ఘన చరిత్రను మన పాఠ్య పుస్తకాలలో లేకుండా అబద్ధపు చరిత్రను మనపై రుద్ది అప్పటి చరిత్రకారులు అన్యాయం చేశారు. ఇటీవల శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. దినేష్ విజన్ నిర్మాణ సారథ్యంలో లక్ష్మణ్ ముతేకర్ దర్శకత్వం వహించగా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. శంభాజీగా విక్కీ కౌశల్, యేసుబాయిగా రష్మిక మందన, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా అద్భుతంగా నటించారు. ఈ సినిమా ద్వారా శంభాజీ జీవిత చరిత్రకు ప్రాణం పోసినట్లయినది. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించాడని పలువురు ప్రశంసించారు. అందుకే మిత్రులారా, మన చరిత్రను మరవద్దు, మన ఉనికిని విడవద్దు. మళ్ళీ మరొక అంశంతో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఇలాంటి వీర శూర ధీర యోధులకు ప్రణమిల్లుతూ భారత్ మాతా కీ జై.